వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి మండలంలో చింతకుంట విజయ రమణారావు ప్రచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాద స్థలాన్ని సందర్శించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు. పదవ తరగతి ఫలితాలలో ఐపీఎస్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం. కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తా అబ్దుల్ సత్తార్. ఇక వివరాల్లోకి వెళ్తే గోదాఖని సింగరేణి ఏరియా హాస్పిటల్లో వైద్యులని పేషెంట్లను కలిసి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా క్వీన్ ప్లేన్ సిఎస్పి తర్వాత సింగరేణి ఏరియా హాస్పిటల్లో కార్మిక బంధువులు అందరినీ కలిసి నిరంతరం ఈ ప్రాంతంలో సింగరేణి కుటుంబాలకు ఇంకా బయటి వారికి కూడా ఎప్పుడు నిరంతరం సేవ చేస్తూ వారి ప్రాణాలను, వారికి గర్భించినటువంటి ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నటువంటి మెడికల్ సిబ్బందిని, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క కార్మికులు కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకొని మరి కాంగ్రెస్ పార్టీలో బలపరిచి ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకొచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నన్ను కల్పించినట్టుగా మన అందరికి సుపరిచిత నాయకుడు వెంకటస్వామి గారు మనవడు వెంకట్ గారికి కొడుకు యువ నాయకుడు గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాల్సిగా వారందరూ కూడా వేడుకోవడం జరిగింది. సానుకూలంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇచ్చిన మాట 6 గ్యారెంటీల్లో 5 పూర్తి చేసినారు. సింగరేణిని కాపాడడానికి, సింగరేణిని విస్తరించడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని 1300 కోట్లతో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా ఉంది. అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తారు. కార్మికులకు అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. సొంతింటి కల కూడా ఈ ప్రాంతంలో నేను ఇచ్చేటువంటి మాటకి పూర్తి నమ్మకం ఉంది అనే విశ్వాసంతో ఇవాళ కార్మిక బంధువులు అందరూ కూడా మీరు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం మేము వెంట ఉంటామని చెప్పి చాలా బలంగా నమ్మకంతో చెప్తాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సంక్షేమంలో సహకరిస్తారు. అదే మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీ గారు అయితే ఇన్కమ్ ట్యాక్స్ బర్త్ ఎగ్జామ్షన్ చేస్తామన్నారో అది రావాలంటే కేవలం రాహుల్ గాంధీ రావాలి. కార్మిక చట్టాలు ఉండాలంటే రాహుల్ గాంధీ కావాలి. బీసీలకు, దళితులకు రిజర్వేషన్లు లేకుండా పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. రాజ్యాంగాన్ని మార్చాన్ని దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి వారి అడ్డుకోవాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ రావాలన్న ఒక సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. సుల్తాన్బాద్ పట్టణ కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు మంగళవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు. రికార్డు స్థాయిలో ఫలితాలను సాధిస్తున్న ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఈ ఏడాది ఎస్ఎస్సీ ఫలితాలలో పాఠశాలలకు చెందిన 6 విద్యార్థులు 10 జీపీఏ సాధించగా 3 విద్యార్థులు 9.8 జీపీఏ సాధించారు. 4 విద్యార్థులు 9.7 జీపీఏ సాధించగా 9.5 నలుగురు 9 జీపీఏ పైన 30 మంది విద్యార్థులు సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ అభినందించారు. రానున్న రోజులలో మరింత శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు విద్యార్థులకు సూచించారు. టీచర్స్ కి, మా స్టూడెంట్స్ కి
First of all, congratulations to all of you. Congratulations to the students who got 10 by 10 and 9.8, 9.7, 9.5 and 9.3 and 9 above, and all the students who have passed with a good result. As madam said that we have worked hard, and parents and as well as students mainly, they worked really very hard to achieve this result. We have to appreciate them because it is really a great effort from them. And ఇంకొకటి ఏంటంటే అన్న మీకు చెప్పే విషయం మెయిన్గా మీరు ఇదే విధంగా ఇంటర్మీడియట్లో కూడా ఇంతే కష్టపడాలి, ఇంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే మీరు ఒక మంచి స్థానంలో ఉండాలంటే, ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని, ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఒక పట్టుదల అనేది ఉండాలి. ఆ పట్టుదల అనేది మీకు ఈ స్కూల్లో నేర్పించడం జరిగింది. ఆ పట్టుదలని మీరు రోజు రిలీజ్ అయిన ఎస్ఎస్సి 23-24 రిజల్ట్స్లో మన ఇండియన్ పబ్లిక్ స్కూల్ సుల్తానాబాద్లో అవుట్ ఆఫ్ 52 స్టూడెంట్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 30 and above స్టూడెంట్స్ గాట్ 9 above GPA, which is a very grand result. That itself shows that yes, మా స్కూల్లో అందరికీ సమానమైన న్యాయం జరుగుతుంది అని చెప్పేసి. And among that, I am very proud to announce that 6 students got 10 by 10 GPA, 3 students 9.8, 3 students 9.7 and 4 students got 9.5, which is a blockbuster result. సుల్తానాబాద్ లాంటి ఒక టౌన్లో ఇంత కాంపిటీషన్లో మా పిల్లలు చాలా కష్టపడి, మా టీచర్స్ యొక్క కష్టం కానీ, డెడికేషన్ కానీ, హార్డ్ వర్క్, కమిట్మెంట్, మా మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్ తోటి ఈరోజు మేము ఈ రిజల్ట్ సాధించాము. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ మై స్టూడెంట్స్ అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మై పేరెంట్స్. సో మేము స్కూల్లో ఎంత కష్టపడ్డామో మా పిల్లలతోటి యాజ్ ఎ టీచర్గా కానీ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక సేవకునిగా పనిచేస్తానని ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సింగరాజనహల్లి, విద్యానగర్, సాయంత్రం మాలపల్లి, హౌలహల్లి, సుంకేశ్వరి గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 15 సంవత్సరాలుగా మాలపల్లి గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. సామాన్య ప్రజలు బాగుపడాలన్నా, అభివృద్ధి జరగాలంటే ఒక టీడీపీతోనే సాధ్యమని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎన్ రాఘవేంద్రారెడ్డి అని నేను ఎమ్మెల్యే కావాలని పేర్కొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏంటంటే, మన రాష్ట్రం బాగుపడాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, ఈ నియోజకవర్గం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి ఎమ్మెల్యే గెలవాలా. గత ప్రభుత్వంలో మన కరెంటు బిల్లు 150 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈ రోజు 650 రూపాయలు వస్తుంది. చిన్న గుడిసెకు కూడా 650 రూపాయలు వేసే కరెంటు బిల్లు ఇప్పుడు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఆ రోజు 650 రూపాయలకు వచ్చే గ్యాస్ సిలిండర్ ఈ రోజు 1300 రూపాయలు పెడితే కూడా గ్యాస్ సిలిండర్ రాదు. మన ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్ 60 రూపాయలు ఉంటే ఈ రోజు 110 రూపాయలు ఉంది. అదే కర్ణాటక పోతే 100 రూపాయలకే పెట్రోల్ వస్తుంది. అంటే 10 రూపాయలు నిట్ట నిలవన దోచి ఈ సంక్షేమ పథకాలు అంటాడు, ఇంకో పథకాలు అంటాడు. మన డబ్బులు మనకి ఇస్తూ ఆయన ఏదో సొంత జాగీరి ఇచ్చినట్లు నా సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఏం సంక్షేమ పథకాలు ఏం కాదు, మన డబ్బులే మనకి ఇస్తున్నాడు తప్ప ఆయన ఏదో ఇచ్చినట్లయితే కాదు. బస్సు ఛార్జీలు 3 సార్లు 4 సార్లు ఎట్లా ఇష్టపడితే అట్లా పెంచుకుంటూ పోయినాడు. 15 రూపాయలు ఉంటే ఛార్జీ ఈ రోజు 35 రూపాయలు అయింది. మనం సాయంకాలం ఏదో కష్టపడి వచ్చి ఒక 90నో ఒక క్వార్టర్ తాగాలనుకుంటే ఆ రోజు 70 రూపాయలకు వచ్చే క్వార్టర్ ఈ రోజు 250 రూపాయలు చేసినాడు. ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోచుకోవడం. ఇది గతంలో నిరుద్యోగులకు 3000 రూపాయలు ఇచ్చేది, 2000 రూపాయలు ఇచ్చేవారు. మళ్ళా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుద్యోగ భృతి కింద ఖచ్చితంగా 3000 రూపాయలు నిరుద్యోగ యువతకు ఇస్తానని చెప్తున్నాడు. గతంలో ఇసుక 1500 రూపాయలు పెడితే ఒక ఇసుక ట్రాక్టర్ వచ్చేది. ఈ రోజు 7000, 8000 పెడితే కూడా ఇసుక రాదు. మన వంకలో
మన వంకలో ఎక్కడైనా ఇసుకుంటే బ్రహ్మాండంగా దోచుకొని అమ్ముకుంటారు తప్ప మనకు మాత్రం ఇసుక మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనకి ఇసుక ఎవరు. ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన అవ్వ తాతలకు అక్క చెల్లెమ్మలకు మరిస్తూ ఆయన పోతూ జరిగినాడు. మంత్రాయం నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. కౌతాలు మండలం, మంత్రాయం మండలం, కోసి మండలం, పెదకలూరు మండలం. 4 మండలాలకి 4 ఇన్ఛార్జిగా పెట్టుకున్నాడు. ఈ మాధవరం నుంచి మన పెద్దతుల వరకు మన నియోజకవర్గం ఉంది. ఈ రోడ్డు అవతలకి సీతారామరెడ్డి భాగానికి వచ్చింది, ఈ రోడ్డు యువతల బాలారెడ్డి భాగానికి వచ్చింది. అక్కడ మంత్రాయ మండలం పెద్ద ఆయన సీతారామరెడ్డి గారికి రాజీనామా జరిగింది, పెద్దకలూరు మండలం ప్రదీప్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది, కోసి మండలం ధరణి గారికి ఇవ్వడం జరిగింది, మంత్రాలయం తన వెంకటరామరెడ్డి గారు జరిపింది కౌతాళం. ఇకపోతే మంత్రాలయంలో సీతారామరెడ్డి గారు ఒక 2 అనుచరులు పెట్టుకున్నాడు, విశ్వనాథ్ రెడ్డి, భీమరెడ్డి. వాళ్ళదే రాజ్యం, వాళ్ళు ఏం చెప్తే అదే శాసనం. 6 అడుగులు బంద్ చేయడము, డబ్బులు వసూలు చేయడం, ఎక్కడ పరపోగో ఎక్కడ కబ్జా ఉందో కబ్జా చేయడం. అది భయంకరంగా వసూలు. ఇసుక కానీ, మద్యం కానీ, మాఫియా కానీ అన్ని వాళ్ళ అనువరణలో జరుగుతున్నాయి. పెద్దకరు మండలంలో రామ్మోహన్ రెడ్డి, పురుషోత్తమ రెడ్డి వాళ్ళిద్దరు వసూలు చేసి వాళ్ళకు పంపాలా. ఇక్కడ కోశలో మురళిరెడ్డి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే వాళ్ళ దగ్గర పనిచేసినా కాబట్టి వాళ్ళ అన్ని పనులు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇక మన గ్రామంలో విషయాలకు వస్తే మన సమస్యల గురించి చెప్పాలనుకుంటే మనకి ముఖ్యంగా నీటి సమస్య ఎక్కువగా ఉంది. నేను చాలాసార్లు అయ్యా మా గ్రామం అంతా వ్యవసాయం మీద ఎక్కువ జీవనాధారం చేస్తూ బతుకుతున్నారు, కొంతమంది వలసలు పోయి పనిచేసుకుంటున్నారు. మనకు సింధూరం చెరువు ముఖ్యంగా మాకు దానివల్ల జీవనాధారం ఎక్కువ ఉంది. ఆ సింధుతుమంలో ముత్తిగిరి, మేగడోని, నెమలకొండలో, కల్లుకుంట, పెద్దకడుపు, ఇది బస్సులతోటి ఓంనగర్, సింగరస్పల్లి, తాండా, మాల్పల్లి, సౌట్పల్లి, సుంగేసల ఇవన్నీ గ్రామాలకు 10 గ్రామాలు సింధుతులు ఆధారపడుతున్నాయి. మీరు దానిలోకి నీళ్లు నింపి మాకు నీళ్లు వచ్చేదాన్ని ఏర్పాటు చేయమని చెప్తే ప్రతి మహిళకు కూడా తెలుగుదేశం పార్టీ అండదండగా ఉంటుంది. ప్రతి చిన్న చదువుకునే పిల్లవాడు కూడా వాళ్ళకి గవర్నమెంట్ అండగా ఉంటుంది. ప్రతి పురుషునికి అండగా ఉంటుంది, ప్రతి రైతుకి అండగా ఉంటుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని మనము గెలిపించుకోవాలా, ఇటువంటి ప్రభుత్వాన్ని మనము తెచ్చుకోవాలనే దృఢ సంకల్పం మనలో ఉండాలా. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామంలో బుధవారం రోజున కార్మికులు మేడే దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆరం కుమ్రయ్య, రేషమేని మల్లయ్య జెండా ఆవిష్కరించి కార్మికుల దినోత్సవం గురించి కార్మికులకు తెలియజేశారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప ఎంతో మంది కార్మికులు రక్తాన్ని చిందించి హక్కులను సాధించడం జరిగిందని తెలియజేశారు. అడిగే పెట్టి అరే ఏడి అయ్యో ఎందరో మహనీయులు రక్తాన్ని చిందించి ఎంతో కష్టపడి ఎంతో ఐక్యతతో పోరాడి రక్తాన్ని చిందించి సంపాదించుకున్న కార్మికుల దినోత్సవ హక్కులను సాధించుకున్నాము. దీని సందర్భంగా ఎందరో మహానుభావులు చాలా కష్టపడి సాధించుకున్నది కార్మిక దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. పెద్దపల్లి మండలం కనగర్తి కాపుల, రాగినేడు, కుర్మపల్లి, బ్రాహ్మణపల్లి, బోంపల్లి, మేరపల్లి గ్రామాలలో మంగళవారం ఉపాధి హామీ కూలీలకు, గ్రామ ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ
అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని అన్నారు. ఎంపీ కూడా మీరు అక్కడ ఒట్లేసి గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మన ప్రాంతంలో అన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి గారికి నేను ఎంత దగ్గరైనా మళ్ళీ మీ ఓటు వల్లే మీ దగ్గర అంటారు. ఓట్లు మీరు పెద్ద ఎత్తున వేస్తే మన ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏవైతే చెప్పిందో, ఏమైతే మీకు హామీ ఇచ్చిందో వాటిలో భాగంగా మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు, దాంతోపాటు 5 లక్షలున్న ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇచ్చే రాజీవ్ ఆరోగ్యశ్రీ, దాంతోపాటు మొన్నటి నుంచి 2 నెలలు గడిచింది, ఇది 3వ నెల. అలా 5 తారీఖు 10 తారీఖు వస్తే 3వ నెల కూడా 0 కరెంటు బిల్ వస్తుంది. 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళందరికీ కరెంటు బాగా వస్తా ఉంది. అది కాకుండా 500కే గ్యాస్ సిలిండర్. ఆ రోజు మీకు మాట ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడక్కడ కొంతమందికి పడ్డాయి, ఇంకా కొంతమందికి సబ్సిడీ పడలేదు. మీరు అనుకుంటే 500 రూపాయలకే గ్యాస్ అంటే మీరు ఇలా 1000, 950, 1100 పెడతా ఉన్నారు. మీ ఆటో కిరాయి కాకుండా 500 ఆ గ్యాస్ కు 1000 ధర అయింది అనుకో, 500 ఇచ్చిపెట్టి మిగతా 500 మీ అకౌంట్ సబ్సిడీ వస్తుంది. 950 గ్యాస్ ధర అనుకో, 875 అంటే ఆ 500 375 మీ అకౌంట్ పడుతుంది. ఇవి కొంతమందికి పడ్డాయి, ఇంకా కొంతమందికి పడేది తీసుకున్నారు. ఇవి దశల వారీగా పడతాయి. మీకు ఆ ఇబ్బంది లేదు, ఆ ఇబ్బంది రాదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మనం బొంబేలు తిరిగినప్పుడు కానీ, మేరపల్లి తిరిగినప్పుడు కానీ, గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యాన్న అనే కార్యక్రమం తిరిగినప్పుడు కానీ చాలా మంది ఇల్లు లేని నిలిపేదన్నారు. ఇల్లే లేని వాళ్ళు ఉన్నారు, గుడిసెలలో ఉన్నారు, ఇళ్లకు కవర్లు కప్పుకొని ఉన్నారు. సీఎం జగన్ ప్రస్తావిస్తూ మీ జగన్ మీకు మంచి పేరు వస్తుందనే భయంతో చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను అడ్డుకున్నాడు. ఇప్పుడు మీ బిడ్డ మీద నిందలు వేస్తున్నారు. ఇంతకన్నా దిగజారు రాజకీయం ఎక్కడైనా ఉంటుందా అని అన్నారు. పింఛన్ ఇంటికి పంపించిన చరిత్ర చంద్రబాబుకు ఉందా? కానీ మీ బిడ్డ ఇంటికి పింఛన్ పంపిస్తే మంచి పేరు వస్తుందనే భయంతో ఎన్నికల కమిషన్ కు తన మనిషి నిమ్మగడ్డతో ఉత్తరం రాయించి వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి మీ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ ను ఆపించి ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు తీరా తాను చేసిన వెధవ పనికి ఆ అవ్వాతాతలంతా చంద్రబాబు నాయుడును తిట్టకుండా తిడతా ఉన్నాడు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కుట్రలు చేస్తూ ఆ నెపాన్ని మీ జగన్ మీద తోస్తూ ఉంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? కేవలం 1000. ఈ రోజు మీ బిడ్డ ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత? 3000. మరి ఎవరికి మనసుంది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు హయాంలో ఏ ఒక్క రోజైనా కూడా ఆ అవ్వాతాతల బాధ చూశాడా? ఆ అవ్వాతాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా? ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ రోజు ఆ అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ ఇస్తా ఉన్నది ఎవరు? జంగాం జిల్లా లింగాల ఘనపురం మండలంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ జీడికంటి రామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం మేము ముందుకు వచ్చాను. ఈసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. भारतवर्षे भरतखंडे शोभनस्थले श्री वेदायपतये नमः।
ఉజ్వల గ్యాస్ పథకంకి ఈరోజు లింగాల గన్పూర్ మండలంలోని జీడికల్లో ఉన్న స్వయంభూ శ్రీ రాములవారి దర్శనాన్ని చేసుకొని 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలి, నన్ను ఆశీర్వదించాలని ఆ దేవుని ఆశీర్వాదం తీసుకొని మరి ప్రచారం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. మరి గౌరవ ప్రధాని మోడీ గారు గడిచిన 10 సంవత్సరాల్లో ఈ భారతదేశంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు దేశ భద్రత, దేశంలో ఉన్న సమస్యల పరిష్కార దిశగా అనేక సంవత్సరాల చిరకాల కోరిక రామమందిర నిర్మాణం, ఎస్సీ వర్గీకరణ సానుకూలత, 33% మహిళా రిజర్వేషన్, పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక పథకాల రూపకల్పన, అన్నింటికి మించి దేశ భద్రతను, బార్డర్ను ఇతర దేశాలు భారతదేశం వైపు చూడకుండా చేసిన మహానుభావుడు మళ్ళీ 3వసారి ప్రధాని ఉండాలి. మరి 3వసారి ప్రధాని ఉంటేనే ఈ దేశం భద్రంగా, సుభద్రంగా, సుభిక్షంగా, సురక్షంగా ఉంటుందని నమ్మిన, విశ్వసించిన యావత్ భారతదేశ ప్రజలు మరి కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మరి ప్రజలు కూడా మోడీ దూత, మోడీ ప్రతినిధి మరి ఆరూరి రమేష్ గారిని గెలిపిస్తాం, మా బిడ్డను ఆశీర్వదిస్తామని కూడా మరి ఎక్కడికి వెళ్ళినా అదే స్పందన ఉంది. ఈ పార్లమెంట్ పరిధిలోని ప్రజల ఆశీర్వాదంతో మరి విజయం సాధించి మరి మోడీ గారి నేతృత్వంలో, నాయకత్వంలో, మోడీ గారి ఆశీస్సులతో ఈ పార్లమెంట్ పరిధిని భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాం. మరి తప్పకుండా మరి సీతారామస్వామి ఆశీస్సులతో అన్నీ కూడా విజయం కలగాలని, మరి ఈ రేపటి ఎన్నికల్లో మా పార్టీ శ్రేణులు ప్రజల ఆశీర్వాదం మెండుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం రీజియన్ 3 OCP 2లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాంతంలో అత్యధిక శాతం బొగ్గు గనులు ఉన్నాయని, గనుల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతారన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. కార్మికుడిగా కార్మికులు పడుతున్న కష్టాలను తీర్చే సత్తా కొప్పుల ఈశ్వరన్నకు మాత్రమే ఉందన్నారు. అభివృద్ధి, పేద వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే కొప్పుల ఈశ్వర్ను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. దాదాపు 25 సంవత్సరాలు ఇక్కడ కూడా మన OC2లో కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అండర్ గ్రౌండ్ అంటే ఏందో, అసలు బొగ్గు ఎట్లా వస్తుంది, బొగ్గు తీయడానికి ఎంత శ్రమిస్తారు కార్మికులని స్వయంగా చూసినటువంటి కార్మిక నాయకుడిగా, కార్మికుడిగా, మన ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి బిడ్డగా వాళ్ళ ఎంపీగా పోటీ చేస్తున్నాడు కనుక ఆలోచన చేసి వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం
మనకు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా చేస్తా అని చెప్పి రేపు మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా కేంద్రంలో వస్తే చేస్తామంటారు. దాన్ని మనందరికీ తెలుసు. ఆ ఐటీ ఎగ్జామ్షన్ కోసం కూడా ఆర్నిషల్ కృషి చేయాలన్నా కూడా దానికి ఒక బలంగా ఈశ్వర్ గారు ఉంటారు కనుక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తాము. అమలు అంటే దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఏ విధంగా మాటలు మారుస్తున్నారో మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో వాళ్ళు అన్నట్టు సోషల్ మీడియాని చూడని వాళ్ళు ఉండలేరు. సోషల్ మీడియానే మొత్తం ప్రభావితం చేస్తూ ఉన్నాయి. సమయంలో కూడా ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం ప్రజలు చూపు పెడతారనే ఆలోచన లేకుండా 100 రోజులనేది చెప్పలేదని ఒకరు, మేము అట్లా ఇస్తామని చెప్పలేదని ఒకరు, రైతుకు బోనస్ ఇస్తామని చెప్పి మద్దతు ధర లేకుంటే ఇస్తామన్నామని ఒకరు, ఆగరాదుండి ఏం తొందర వచ్చిందని ఒకరు, ఈ విధంగా వాళ్ళు దబాయించే కార్యక్రమం ఇప్పుడే ఫోన్లో వస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్టు సోషల్ మీడియాలో పెడితే పోలీసు వాళ్ళు పొద్దున్నే తీసుకుపోయి భయపెట్టిస్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా భయప్రాంతులకు 4 నెలలు గడవకముందే ఈ పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నం మీరు బయట నుంచి చూస్తున్న సింగరేణి వాళ్ళకి ఇంకా ఆ పరిస్థితి రాకుండా మీకు కనబడుతుంది కనుక మీకు సింగరేణి కార్మికులకు కనబడేటువంటి ఏకైక విషయం నేను చెప్పదలుచుకున్నా, మొన్న 400 ఉద్యోగాలేమో అవి తండ్రుల ఉద్యోగాలు కొడుకులకు ఇచ్చారు. అంతే కదా? అంతేనా? ఎగ్జాంపుల్ పెట్టి తండ్రుల ఉద్యోగాలు కొడుకులకు ఇచ్చినాయి. అవి జిఎం లెవెల్లో ఉండే. బీఆర్ఎస్ టీబీజీ కేసు లేకపోతే ఆ ఫిట్ సెక్రటరీ లెవెల్లో ఎక్కడ ఉండినట్ట. అది జిఎం లెవెల్కి వస్తే దాన్ని ముఖ్యమంత్రి లెవెల్లో ఇచ్చారు. మొన్న ముఖ్యమంత్రికి ఏం సంబంధం అసలు? ప్రభుత్వానికి ఏం సంబంధం అసలు? తండ్రి ఉద్యోగం కొడుకు ఇచ్చే సర్టిఫికెట్ పాపం ఈ పిల్లలంతా అక్కడ దాకా కురికిరు. అంటే కనీసం ఒక మనిషికి 2-3 వేల ఖర్చు అవుతుంది. వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి ఇవ్వడానికి అక్కడేదో వీళ్ళు పెద్ద సిపాయి పనిచేసినట్టు మీ సింగరేణి కార్మికులు కూడా నేను తెలుసుకునేది ఏంటంటే నవ్వుకున్నారట. ఇప్పుడు ఏమో గిదేంద్ర నాయన అని ఏఐటీసీ నాయకులైతే నాతో అన్నమాట ఏంటంటే, మేము మేనకోడళ్ళు పెళ్లి చేసుకున్నట్టున్నది వయసాం, ఏమనట్లేదు. ఇక మేనకోడళ్ళు అత్త అంటే మళ్ళీ అక్కేనే, మావ అంటే బావేనే. ఆ పరిస్థితి ఉందని సింగరేణి ఏఐటీసీ నాయకులే చెప్పినటువంటి పరిస్థితి కనబడ్డది. కనుక ఇవాళ మీరు సింగరేణి కార్మికులుగా, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా ఇవాళ ఒక ప్రశ్నించే వాళ్ళు లేకపోతే వాళ్ళు అవలీలగా వాళ్ళు ఇచ్చిన మాటలను పూర్తిగా సూనయాసంగా ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కనుక ఇప్పుడు వాళ్ళు మేము 100 రోజులు కాలేదంట, వాళ్ళే డేట్లతో సహా చెప్పారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.